పెళ్ళైన 4 నెలలకే బెడ్రూమ్లో పరుపు కింద భార్య మృతదేహం లభ్యం అవడం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మే నెలలో ఆకాష్ కాంబర్ అలాగే సాక్షిల వివాహం జరిగింది. అయితే నిన్న ఇంట్లో ఏదో దుర్వాసన వస్తూ ఉండడంతో ఆకాష్ తల్లి వెతుకుతూ పరుపు కింద చూసింది. అక్కడ ఒక్కసారిగా విగత జీవిగా పడి ఉన్నటువంటి తన కోడలి మృతదేహాన్ని కనుగొని షాక్కి గురైంది. ఆ సమయంలో కొడుక్కి ఫోన్ చేద్దామని ప్రయత్నించింది ఆకాష్కి. తీరా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇప్పుడు అతని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజుల క్రితమే సాక్షి చనిపోయి ఉంటుంది అంటూ పోలీసులు భావిస్తున్నారు. ఇదంతా దేనికోసం జరిగి ఉండొచ్చు అనే అనుమానం వచ్చినప్పుడు అదనపు కట్నం కోసమే తమ బిడ్డ ప్రాణం తీశాడు అంటూ సాక్షి పేరెంట్స్ ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కనిపించడం లేదు. ఆ భర్త ఆకాష్, మరోవైపు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని తల్లి ఏమో లేదు, అలా జరిగి ఉండదు అంటూ చెప్తోంది. ఆ యువతి పేరెంట్స్ ఏమో ఖచ్చితంగా అదనపు కట్నం కోసం వాళ్ళు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేబీ ఆ విషయంలోనే మా కూతురి ప్రాణాలు తీసి ఉండొచ్చు అంటూ ఇప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.